హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు అయితే కందిపప్పు పాలకూర టమాటా ఎలా తయారు చేయాలో ముందుకైతే చూసిద్దాం వీడియో. ముందుకైతే ఒక 3 గంటల ముందు కందిపప్పును మంచిగా కడిగి నానబెట్టుకున్నాను. తర్వాత అయితే ఇప్పుడు ఒక పాలకూర కట్టని కట్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని దాన్ని కూడా శుభ్రం చేసుకొని అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా 3 టమాటాలను కూడా కట్ చేసుకొని పీసెస్గా వేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ మరియు కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని మంచిగా కలిపి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా ఒక 5 to 6 విజిల్స్ వరకు అయితే విజిల్స్ అనేది పెట్టుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత ప్రెషర్ తగ్గిన తర్వాత అయితే మనం క్యాప్ తీసుకొని ఒక గరిటెతో స్మాష్ చేసుకోవాలి. మంచిగా ఇదైతే మంచిగా కుక్ అయిపోయిందండి పప్పు అయితే. నెక్స్ట్ మంచిగా స్మాష్ చేసుకొని తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లి రవ్వలు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పప్పును కూడా వేరే వైపు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం టైం అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ముందు వేసాం కదా సాల్ట్, సరిపోతే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవాలి సాల్ట్ మన టేస్ట్కి సరిపడినంత. తర్వాత అయితే తాలింపు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం యాడ్ చేసేయాలి. ఇప్పుడైతే కొంచెం ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం ఫ్రై అయిన తర్వాత పప్పులో అయితే మనం వేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఒక 4 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత అయితే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతేనే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ముందు పెట్టిన వీడియోస్ చూడనట్లయితే స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్.